ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ప్రభుత్వానికి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మాజీ హోంమంత్రి సుచరిత కాన్వాయ్ను అడ్డుకున్నారు. మెగా డిఎస్సీ ముద్దు జగన్ వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారంటూ మండిపడ్డారు. డిఎస్సీకి అర్హత కలిగిన నిరుద్యోగులకు మరింత సమయం ఇవ్వాలని, కోచింగ్ తీసుకోవడానికి, అప్లికేషన్ పెట్టుకోవడానికి తగిన సమయాన్ని కేటాయించాలని కోరారు. నిరుద్యోగుల దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. మంగళగిరిలో నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంసూర్ అందిస్తారు. సంసూర్, శ్రీనివాస్, గుంటూరు జిల్లా మంగళగిరిలో మాజీ హోంమంత్రి, ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరితకు నిరుద్యోగుల నుంచి భారీ నిరసన వ్యతిరేక వ్యక్తమవుతుంది. మంగళగిరిలో ఈ రోజు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కూడా వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఆ నిరసన కార్యక్రమం కొనసాగుతున్న సమయంలోనే మంగళగిరి నుంచి ఆ రోడ్డు అటుగా వెళ్తున్న మాజీ హోంమంత్రి సుచరిత ఒక కాన్వాయ్ను సూచన నిరుద్యోగ యువతులు వెంటనే ఆ కాన్వాయ్ను అడ్డుకొని ఆమె గొడవ చేసిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్లు నిరుద్యోగ యువతను మోసం చేసి ఇప్పుడు మెగా డిఎస్సీ పేరుతో ఒక దగా డిఎస్సీని ప్రకటించి మమ్మల్ని మోసం చేస్తున్నారు, తక్షణమే దానిపై పునరాలోచన చేయాలంటూ కూడా నిరుద్యోగ యువతలు ఆ వాహనాన్ని అడ్డుకొని ఆ వాహనం ఎదుట కూడా నిరసన చేశామని గొడవ చేయడం జరిగింది. ఒకవైపు నిన్ననే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ నోటిఫికేషన్లకు మొత్తం 46 సంవత్సరాలకి వయో పరిమితి పెంచుతున్నట్టు ప్రకటన చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా వయో పరిమితిని 46 సంవత్సరాలకు పెంచి ఈ డిఎస్సీ నోటిఫికేషన్ మరి కొంత సమయం కేటాయించాలని కూడా వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ ఆ ప్రకటన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోనే జిల్లాలో రోజుకో చోట నిరుద్యోగులు యువత నిరసన చేస్తున్న నేపథ్యంలో వారికి టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత మద్దతు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు మంగళగిరిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ హోంమంత్రి సుచరితకు అయితే నిరుద్యోగుల నుంచి భారీ నిరసన ఎదురైనట్టు కూడా మనకు